మేడారంకి భక్తులు అప్పుడే బయలుదేరిండ్రుల్లా. అవును, జాతరకు ఇంకా 20 రోజుల మీదనే ఉన్నా కొందరు ఇప్పటి సందే పోయి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సర్కార్ కూడా అన్ని సౌలతులు చేసే అందుకని మనం కూడా ఒకసారి పోయి చూసి దండాలు పెట్టుకొని వద్దాం. పాండ్రుల్లా చెలో సమ్మక్క సారలమ్మ జాతర. వాస్తవానికైతే ఈ నెల 28 నుంచి 31 దాకా జరుగుతుంది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. కానీ అప్పుడు మస్తు మంది భక్తులు ఉంటారు కదా, ఇక చిన్న పిల్లగాళ్ళు ఉన్న వాళ్ళకు పెద్ద మనుషులు ఉన్న వాళ్ళకు తిప్పలు అవుతుందని చెప్పి కొందరు భక్తులు నెల ముందు నుంచే అమ్మవార్ల దర్శనంకు పోతున్నారు. ఇక ఆదివారం సెలవు ఉండుతోనే ఇంకా ఎక్కువ మంది వేయినరు మేడారంకు. 1,00,000 మంది దానిక మొక్కులు చెల్లించుకున్నారట. సమ్మక్క సారక్క బాగా ఫేమస్ కదా, ఒకసారి చూద్దామని వస్తున్నాం. ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందంట జాతర, బట్ మేము కొంచెం ముందే వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నాము. చాలా టైం ఉంది, రష్ ఎక్కువ ఉంటుంది, అందుకే కొంచెం తొందరగా వచ్చాము. వీలైతే అప్పుడు కూడా వస్తాం. ఆసియాలనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. వీడికి వచ్చి అమ్మవార్లను మనసు నిండా మొక్కుకుంటే కోరికలు తీరుతాయి అనేది భక్తుల నమ్మకం. అందుకే 2 ఏళ్లకోసారి సాగే ఈ తల్లి బిడ్డల జాతరకు మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. జంపన్న వాగుల తానాలు చేసి అమ్మవార్లకి ఎత్తుబేలాలు ఇస్తుంటారు. దీన్నే బంగారం అంటారు. అట్లనే తల నీలాలు కూడా ఇస్తుంటారు. ఇక వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగొద్దని చెప్పి పోలీసులు కూడా బగ్గ మంది డ్యూటీ చేస్తున్నారు. మరి మీరు కూడా మేడారంకు పోయి అమ్మవార్ల మొక్కు తీర్చుకోవాలనుకుంటే ఇక రెడీ అయి పోయింది. మళ్ళా మేము వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చాము. జాతర ముందు జాతర తర్వాత వస్తూనే ఉంటాము. మనము అమ్మవారికి వచ్చి మొక్కుకుంటే ఏ కోరికైనా నెరవేరేది అనేదే లేదండి. ఇంకో దిక్కు ఏప్రిల్లో జరగనున్న సీతారాముల కళ్యాణానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు మండలానికి చెందిన రామదాసు భక్త బృందం సమర్పించే కోటి తలంబ్రాల వర్లకు పూజలు చేసిర్రు. 9 ఏళ్ల సంది కోటి తలంబ్రాలను ఇల్లే ఇస్తున్నారు. అట్లనే ఈ ఏడాది కూడా 2 క్వింటాల తలంబ్రాలు పంపుతారట. జయ రామ జయ రామ జయ జయ రామ.